మహబూబ్ నగర్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో 12 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవగా 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే ప్రజలలో వ్యతిరేకత మొదలైందా, ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తుంటే మహబూబ్ నగర్లోని చాలామంది మేధావులు 100% కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలుపొందిందని అంటున్నారు. ఎందుకు నిజంగా కాంగ్రెస్ క్రేజ్ మహబూబ్నగర్లో పెరుగుతుందా, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మహబూబ్ నగర్లో 7వ గ్యారంటీగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ 100% అమలవుతుంది. కాబట్టి ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 12 మంది గెలవగా 8 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని ప్రజలు అనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే 2019 స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే అప్పుడు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు గెలిచారు, పోటీలో ఎంతమంది నిలబడ్డారు, నిలబడ్డ వ్యక్తుల వెనకాల ఎంతమంది నాయకులు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకుల వెంట ఎలా అయితే ప్రజలు తిరుగుతున్నారో అంత ఫ్రీగా తిరగలిగినారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్గా ప్రచారాలు ర్యాలీలు చేసే దమ్ము ధైర్యం ఎంతమందికి ఉంటుండే. గతంలో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఏమైనా మెసేజ్ పెట్టాలంటేనే చాలా భయపడే వాళ్ళు. మరి ఇప్పుడు అలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తిరగగలుగుతున్నారు అని మేధావులు అంటున్నారు. ఇక సర్పంచుల నెంబర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని 24 గ్రామ పంచాయతీలో 12 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు కైవసం చేసుకోగా 4 స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులే కావడం విశేషం. పార్టీనే నమ్ముకొని పార్టీకి సేవలందిస్తున్న నిఖార్సైన కార్యకర్తలు కొన్ని స్థానాల్లో 2-3 నిలబడడం, ఎప్పటి నుండో టికెట్ ఆశిస్తున్న కార్యకర్తలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పార్టీ ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు ఇండిపెండెంట్గా నిలబడి గెలుపొందారు. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 12 మంది అయితే కాంగ్రెస్ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థులు కూడా 4. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలుచుకోవడం గ్రేట్ అని, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గత 40 ఏళ్లుగా రాని విజయం అంటే మేజర్ గ్రామ పంచాయతీలు దక్కించుకోవడం, అదేవిధంగా గాజులపేట, ఇప్పలపల్లి, అల్లీపూర్ లాంటి గ్రామాలలో మెజారిటీ ఓట్లతో గెలుపొందడం అంత ఆషామాషి విషయం కాదని ఇటీవల సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి లాంటి వారు చెప్పడం కూడా మనం చూసాం. మేము చేసిన అభివృద్ధిని చూసి మా ఎమ్మెల్యే గారు అందించిన తోడ్పాటు, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీములు, కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల మధ్యలో ఉంటుంది కనుక బీద ప్రజలకు ఏం చేయాలన్నా చేసింది. ఎన్నో అపోహలు ఎన్నో సృష్టించినా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు ప్రజలు ఈరోజు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని, ఒకే గ్రామంలో అదే పార్టీకి చెందిన 2-3 అభ్యర్థులు నిలబడడంతో ఓట్లు చీలిపోయాయి. కానీ అదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు తాండాలు కొన్ని గ్రామాలు కలిపి 8 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు గెలిచినా అక్కడ కూడా కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని గ్రామంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకున్నదని, మొత్తంగా మేజర్ గ్రామ పంచాయతీలు గెలుచుకొని కాంగ్రెస్ మహబూబ్ నగర్లో పూర్వ వైభవం తెచ్చుకుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదని మేధావులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు పెద్ద నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్లో కలవడానికి సిద్ధమైన మండల పార్టీ పెద్ద నాయకులు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న మా పార్టీ నాయకులకే టికెట్ అవకాశం ఇస్తాం కాబట్టి వారిని కలుపుకోలేదని, వారిని తీసుకొని ఉంటే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేదని, కానీ మేము విలువతో కూడిన రాజకీయం చేస్తున్నామని ఇటీవల చెప్పడం మనం గమనించాం. హన్వాడ మండలంలో ఇటీవల కొందరు బీఆర్ఎస్ నాయకులు పర్యటించగా గతంలో డబుల్ బెడ్రూమ్లు మీ కార్యకర్తలకే ఇవ్వలేదా, మీ నాయకులు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా, బీసీ దళిత బంధువులు కూడా మీ వాళ్ళకే ఇవ్వలేదా, అందులో కూడా కమిషన్లు తీసుకోలేదా, మీ పాలనలో కబ్జాలు అక్రమ అరెస్టులు చేశారని నా నాయకుడిని హన్వాడ ప్రజలు ప్రశ్నించారని, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఊరికి 40 పైగా ఇంధనం ఇండ్లు ఇస్తున్నారని, లక్కీ టిప్ ద్వారా పేదవారికి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారని, విద్యావేత్త కాబట్టి పేద విద్యార్థులకు డిజిటల్ బుక్స్, కోచింగ్లు, విద్యానిధి, ఉపాధి అవకాశాలు, వైఎస్ఆర్ కిట్లు ఇలా ఎన్నో విధాలుగా సొంత నిధులతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తే పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తారని డైరెక్టుగా ఆ నాయకులతో అన్నారని విశ్వసనీయ సమాచారం. హన్వాడ మండలంలోని 35 గ్రామాలలో ఆర్టీకి న్యూస్ సర్వే నిర్వహించగా చాలా మంది ప్రజలు
కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తే గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, అందువల్లనే వారినే గెలిపించుకుంటామని, పార్టీ గుర్తును బట్టి ఓటు వేసి ఇతర పార్టీ వాళ్ళని గెలిపించినా వారు కాంగ్రెస్ పార్టీలో కలవరని ఏం నమ్మకమని, ఇటీవల మహబూబ్ నగర్ మండల పరిధిలో గెలిచిన 8 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 5 మంది నెలలోపే కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం కూడా లేకపోలేదని, హన్వాడలో కూడా కొందరు గెలిచినా వాళ్ళు స్వలాభం కోసమైనా గ్రామ అభివృద్ధి కోసమైనా కాంగ్రెస్ పార్టీలో కలుస్తారు కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా వాళ్ళకు ఇచ్చిన వాళ్ళం అవుతామని ప్రజలు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆర్టిక్యూనిస్ట్ వేదికగా మేము మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటును మందుకో డబ్బులకో అమ్ముకోకుండా ఎవరు మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తారు, గతంలో కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఎవరు అధికారులను కానీ నాయకులను కానీ ప్రశ్నించారో వారికి ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటును కులానికో మతానికో డబ్బుకో మందుకో అమ్ముకోకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటుతో పోరాడి యోధులవుతారో, ఆ ఓటును అమ్ముకొని బానిసలు అవుతారో తెలుసుకోవాల్సింది మీరే.